దేవునికి స్తోత్రం. ఏదైనా మహిమాస్వరూపుడకు దేవదేవుడైన యెహోవా మహిమగల వాగ్దానం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుడ సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములుగాక. కీర్తన గ్రంథం 141 అధ్యాయం 2వ వచనం. ప్రియా మహిమాస్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ సర్వప్రియ జగత్రక్షుడైన దేవదేవుడి యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో ఉండాలని మీ కొరకు ప్రత్యేక ప్రభు పాదసందులో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ ప్రార్థనలకి ప్రతిఫలం ఇవ్వగల దేవుడు, మీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరచగల దేవుడు. ప్రార్థన ద్వారా మనం అనేకమైన వాగ్దానాలు పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునితో చేయు సంభాషణ, అనగా దేవునితో మాట్లాడుట. దేవుని మాటలు వినుట. ఒక మాటలో చెప్పాలంటే మనసు విప్పి మన దేవునితో మాట్లాడుటే ప్రార్థన. హృదయం తెరిచి మన స్థితిని మామూలు మాటలతో దేవునికి తెలియజేయటే ప్రార్థన. ప్రార్థన పరలోకపు తలుపులు తెరిచే తాళపు చెవి వంటిది. ప్రార్థన ద్వారా పరలోకను లేదా దేవుని సన్నిధిని నీ హృదయంలోనికి తెచ్చుకోవచ్చును. ప్రార్థన హృదయమును తెరచును, మనసును శుభ్రపరచును. ప్రార్థించేవారు పాపమునకు చాలా దూరంగా ఉంటారు. పాపమును దాచుకున్నటకు ఆశించేవారు ప్రార్థించలేరు. మాటలు లేని మూల్గులు ప్రార్థన కూడా దేవుని ఆలకించి జవాబు ఇవ్వగల గొప్ప దేవుడు. ప్రార్థించడం ద్వారా మనము సాతాను జయించగలదు. ప్రార్థన మనకు కేడె వంటిది, దేవునికి అర్పణ వంటిది, అయితే సాతానికి కొరడా వంటిది. అందువలన ప్రార్థనాపరులే మోకాల మీదుండి ప్రార్థన చేసేవారంటే సాతానికి హడల్, వాడు గజగజలాడిపోతున్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, దేవాదేవుడికి మోకాల మీద నిలబడి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకి తగిన ప్రతిఫలం గల గొప్ప దేవుడు. మన ప్రార్థనకి జయమివ్వగల జయశీలుడు, విజయమివ్వగల విజయశీలుడు. ప్రార్థన నెరిగిన వాడు జయమెరిగాడు. ప్రార్థించేవారంటే సాతానికి హడల్. అందుకే భక్తులు అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుడ సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమవును గాక అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలకి ప్రతిఫలం మనం పొందాలి. మనం చేసే ప్రార్థనల ద్వారా దేవదేవుడికి మహిమ కలగాలి, మనకు ఆశీర్వాదం రావాలి. మనం చేసే ప్రార్థనలో చాలా వరకు స్వలాపేక్ష ఉండటం వల్ల వాటికి జవాబు రావట్లేదు. ఎందుకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోతున్నాడు? దానికి కారణాలు ఏంటి? హృదయంలో పాపం లక్ష్యం చేసిన ప్రభు మన ప్రార్థన వినడు, దానికి జవాబు రాదు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకుని వారిని ప్రార్థన హేయము గనక దేవదేవుడు వారికి జవాబు ఇవ్వలేడు. సహోదరుల్ని సమాధానపరచబడకుండా, ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా మనం చేసే ప్రార్థనకి జవాబు రాదు. దేవుని బిడ్డలారా, వేషధారణ చేసే ప్రార్థనకు జవాబు ఏమాత్రం కూడా రాదు. అవిశ్వాసంతో చేసే ప్రార్థనకు జవాబు రాదు. ప్రేల మీ బాగుల నిమిత్తమై వినియోగించగల దురుద్దేశాలతో అడుగుతున్నప్పటి వాటి ప్రార్థనలకు ఏమాత్రం కూడా జవాబు రాదని తికరణ శుద్ధిగా ప్రతి విశ్వాసి గుర్తించాలి. ప్రార్థనకి జవాబు రావాలంటే మనం తప్పకుండా ఆ దేవదేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి, తనకు నిజంగా మరపెట్టే వారందరికీ యెహోవా దేవుడు సమీపంగా ఉన్నాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన ఆ దేవదేవుడు అంగీకరించే దేవుడు. ఎవరైతే తాను తగ్గించుకుని ప్రార్థిస్తారో వారి ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు. ఎవరైతే దేవదేవుడికి మహిమకరంగా యథార్థంగా జీవిస్తారో యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందదాయకం గనక వారు చేసే ప్రార్థనా విన్నపాలు ఆయన తప్పక విని వారికి అద్భుతమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడు. ఆ దేవదేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి, ఆ పూజనీయుడికి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి. ప్రార్థనల ద్వారా దేవుని నామనికి మహిమార్థంగా దగ్గర అవ్వండి. ప్రభు కృప నిత్యం నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వప్రియ జగత్రక్షుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మా దీన ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి మా ప్రార్థన ధూపం వల్లేనో మేము చేతులెత్తుడ సాయంకాల నైవేద్యం నీ దృష్టికి అంగీకారం అవును గాక. మా ప్రార్థనలని మీ దృష్టికి అంగీకారం అవ్వి మా ప్రార్థనకి మీరు తగిన ప్రతిఫలాలు ఇస్తారని ప్రార్థిస్తున్నాం. మాకు జయము, విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ మీరు అనుగ్రహించి దేవా ఎల్లప్పుడూ నీ పాదసందులో ఉండి మీ నామానికి మహిమార్థంగా మా జీవితాలు కొనసాగటానికి మీ కృపను, మీ కనికరం, మీ బిడ్డలను మాకు అందరూ దయచేసి మమ్మల్ని అందరినీ చేపట్టి నిత్యము నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి.
ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.